అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ నేను సూటిగా అడుగుతూ ఉన్నా, మీరు మీ పూర్వీకులు అంతా కూడా హిందువులా కాదు? మధ్యలో వచ్చినటువంటి ముస్లిం పాలకుల వల్ల మీరు మతం మారారు. సరే, మతం మారారు, అల్లానే దేవుడు అనుకుంటున్నారు, మసీదులకు వెళ్తున్నారు, గుడ్, హ్యాపీ. అయితే ముస్లిం పాలకులు ఆనాడు హిందూ దేవాలయాలను కూల్చడం కానీ, లేదు హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి వాటిని మసీదులుగా మార్చారు. ఆ తర్వాత ముస్లిం పాలకుల తరం అయిపోయింది, స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మీలో ఉన్న ముస్లింలు కావచ్చు, ముస్లింలుగా మారకుండా నార్మల్ వాళ్ళు కావచ్చు, అందరికీ అర్థం కావాల్సింది ఏంటిది? అరే అవి హిందూ ఆలయాలరా, ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేద్దాం. ముస్లిం పాలకులు అన్నప్పుడు వేరే దేశాల వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాదు కదా, స్వతంత్రం వచ్చింది కదా, వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా బాబ్రీ మసీద్ అంటే అక్కడ, తిరుపురం కుండ్రం మధురై దగ్గర ఉంటుంది తమిళనాడు, అక్కడ ఏంటి అసలు? అంటే ప్రతిదానికి కోర్టులకు వెళ్ళాలా? సింపుల్గా మరలా చెప్తా. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో మన వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర అధికారులుగానో సిపాయిలుగానో పోలీసులను చేశారు. ఆ సమయంలో మనోళ్ళని చాలామంది అరెస్ట్ చేసి లోపలేశారు. మన స్వతంత్రం వచ్చింది, వచ్చి రాగానే గతంలో అరెస్ట్ చేశాం కదా అని చెప్పేసి అలాగే లోపల ఉంచుతారా? స్వతంత్రం వచ్చిందిరా, స్వేచ్ఛా జీవులరా మీరు అని చెప్పేసి బయటకు వదులుతారా? బయట కదా పంపుతారు. మరి హిందూ దేవాలయాలని కబ్జా చేసి ఆక్రమించి దర్గాలేంటి, మసీదులేంటి, శ్మశానాలేంటి, కబర్స్థానాలేంటి, మీ ఇష్టం వచ్చిన రీతిగా చేసుకుంటూ పోతే ఇది భారతదేశమా, పాకిస్తానా? అరే ఈ తిరుపురం కుండ్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ మురుగన్ అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ గుడి, ఆ గుడి పైన వచ్చేసి మరలా పెద్ద పండు గుహ, అక్కడ వచ్చేసి పాండ్యరాజులు ఉన్నటువంటి అప్పుడు కూడా ఆ గుహలో వచ్చేసి కొండ మీద దీపం వెలిగిస్తూ ఉండేవారు. 1923లో కోర్టుకు వెళ్తే ఒక తీర్పు ఇచ్చారు. దానిని 1926లో హైకోర్టు కూడా సమర్థించింది. ఏమని? అది హిందువులది అని. అక్కడ ఏం చేశారంటే అప్పటికే ముస్లింలు మసీద్ అంటూ బలులిస్తూ ఏదేదో చేస్తూ పోతున్నారు. అందుకని అక్కడ కోర్టు ఏం చేసిందంటే అది హిందువులరా బాబు అన్నట్టు కొంత ప్లేస్ ముస్లింలకి, కొంత హిందువులకు అన్నట్టు ఇచ్చింది. అగైన్ దానికి సంబంధించి మరలా క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే రీసెంట్ టైమ్స్లో అక్కడ ఘోరంగా వాళ్ళు చేస్తున్నారు ముస్లింలు. పవిత్రమైనటువంటి మురుగన్ ఆలయం దగ్గర జంతు బలులేంటి, ఘోరాతి ఎన్నెన్నో చేస్తున్నారు. తట్టుకోలేక వాళ్ళు చివరి కోర్టుకు వెళ్తే కోర్టు మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత అది హిందువులది, అక్కడ జంతు బలులు వద్దు అని చెప్పి క్లారిటీ చెప్పారు. అక్కడ హిందువులు వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారు, ముస్లింలు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. ఇద్దరికి ఇబ్బంది కొంత స్పేస్ అని డివైడ్ చేసి చెప్పింది. అగైన్ వాళ్ళు ఏం చేశారు? అయ్యా గుడి ఉందయ్యా, అక్కడ దీపం వెలిగించాలయ్యా, దీపం వెలిగించలేదయ్యా, దీపం వెలిగించుకుంటాం, అనుమతి ఇవ్వండి అన్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి ప్రజెంట్ జిఆర్ స్వామినాథన్ ఆయన ఏమన్నారు? అరే హిందూ దేవాలయాలు అంటేనే దీపం వెలిగించడం కదా, శబరిమల ఆలయం, అరుణాచలం దీపం వెలిగిస్తారా లేదా? మీ ఇంట్లో కూడా పూజ అయినప్పుడు దీపం వెలిగిస్తారా లేదా? మరి సో జడ్జి స్వామినాథన్ ఏమన్నారు? దీపం వెలిగించండి అయ్యా అన్నారు. సిగ్గు శరం బుద్ధి కలిగినటువంటి మూర్ఖులారా, ఎవరు? హిందువులు అంటా నేను, ఈవెన్ ముస్లింలైనా క్రైస్తవులైనా మీరైనా సరే, ఒక కోర్టు తీర్పు ఇచ్చింది, అది హిందువుల గుడి, ఆడ దీపం వెలిగించుకోమన్నారు. అప్పుడు రూలింగ్ పార్టీ అన్న వాళ్ళు దగ్గరుండి మరి దీపం వెలిగించుకోవడానికి చెప్పాల్సింది పోయి వద్దు వెలిగించడం వల్ల హిందూ మన్నారు సంఘానికి సంబంధించిన రవి ఎవరో ఉంటే అతను ఇంకో 10 మందిని అడిగితే కోర్టుకి వెళ్ళరా బాబు అన్నారు. వెళ్ళేవలా అతను మరలా కోర్టుకు వచ్చాడు. కోర్టు ధిక్కారం అని చెప్పేసి ప్రభుత్వం మీద సీరియస్ అయింది. అయినా సరే ఆహా దీపం వెలిగించనేవలా. అందుకని ఏం చేశారు? అభిశంసన తీర్మానం, ఏకంగా వాళ్ళు లోక్సభ స్పీకర్కి అభిశంసన తీర్మానం ఇచ్చేశారు. దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్, ఈ డిఎంకే, ఈ తృణమూలు, ఈ గలీజ్ బ్యాచ్, ఆ పినరాయి విజయన్ కమ్యూనిస్ట్ బ్యాచ్ వీళ్ళేరా అనుకుంటే చాలా చాలా ఎంబారసింగ్ అనిపించింది. నాకేంటి తెలుసా? శివసేన, ఉద్ధవ్ థాక్రే, బాల్ థాక్రే కొడుకు, ఆ బ్యాచ్ కూడా సంతకాలు పెట్టి వచ్చారు. ఆయన ఏమన్నా వేరే విధంగా తీర్పిచ్చాడా? హిందువుల గుడి, వందల సంవత్సరాల చరిత్రటువంటి గుడి, మురుగన్ ఆలయం, తిరుపురం కుండ్రం, అక్కడ వచ్చేసి హిందువులు దీపం వెలిగించుకుంటారు గుడిలో అంటే దానికి తీర్పిస్తే అది తప్పుడు తీర్పు అంటూ, ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తే ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారంటూ, ప్రజలు చదువుకోబెట్టిన మేము ఏ చెప్తే అదే కదా, సేమ్ జగన్ టైపు.
జగన్ అప్పుడు చేసిన అదే కదా, ఎన్ని కోర్టు వైలేషన్స్ రా నాయన అసలు. మళ్ళీ కింద కామెంట్ పెట్టి పళ్ళు రాలుతారు ఒక్కొక్కటి మాత్రం. ఇక మళ్ళీ జగన్ టాపిక్ ఎందుకు తెచ్చారు మీరంటే, జగన్ అయినా చంద్రబాబుని ఎవరైనా సరే ఇప్పుడు కోర్టు అన్నీ ఆలోచించి ఒక తీర్పు ఇచ్చింది. అది నిజంగా అందులో నీకు తప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళు. దాని అంతేగాని గొరాతి కొరకు నువ్వు చేయటం ఏంటి అసలు? వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే లిస్టింగ్ చేయండి, త్వరగా దీన్ని వాదించలేదంటే అవసరం లేదు రెగ్యులర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీసి పక్కన పడేశారు. ఇక దాంతో లోక్సభ స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. దానికి ఎంత కంపరం పడుతుందంటే, వీళ్ళు మనుషులేనా అసలు? ఎవరు ఏ ప్రజల చేత అయితే ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనుషులేనా? మెజారిటీ వర్గీనటువంటి ఈ భారతదేశంలో మైనారిటీ లేనటువంటి క్రైస్తవులు ముస్లిం సుభిక్షగా బ్రహ్మణ బిందాస్గా ఉంటే 80% పైగా ఉన్నటువంటి హిందువులు బాబా గుళ్ళో దీపం పెట్టుకుంటామయ్యా అనుమతి ఏమన్నా అడుక్కోవాల్సి వస్తుందిరా. ఏంద్రీ దరిద్రం? నేను చెప్తున్నా గుర్తు, ఇక జీవితంలో కాంగ్రెస్గా కేంద్రంలో అధికారంలాగా రాదు. నాకు తెలిసి ఎన్డీఏలో ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా అక్కడ ప్రధానమంత్రి అవ్వాలేమో కానీ అదర్వైజ్ నాకు తెలిసి ఈ భారతదేశం ఈ సృష్టి ఉన్నంత కాలం హిందువులకు సంబంధించి మేమున్నామంటూ ఆ రకంగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానమంత్రి అవుతూ ఉంటారు. రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. మళ్ళీ చెప్తున్నా, వచ్చే ఎన్నికలలో తృణమూల కాంగ్రెస్ పార్టీ ఘోరాతి కూడా ఓడిపోతుంది. ఏడా పశ్చిమ బెంగాల్లో. ఐఆమ్ షూర్ తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ ఓడిపోతుంది. ఐఆమ్ షూర్ కేరళలో ఈసారి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పోతాయి, కొత్త ప్రభుత్వం అనేది వస్తుంది. ఎందుకంటే హిందువులలో చైతన్యం వచ్చింది. ఎంత చైతన్యం అంటే, వాడు ఎంత ఎదవైనా కానీ వాడిని ఎన్నుకుంటూ ఉన్నవరా మనం. చివరికి మనమంటే ఓకేరా, సిగ్గు శరం లేదు మనకి. అరే మనం ఇంట్లో పూజించే దేవుణ్ణి గుడికి వెళ్ళి పూజిద్దామని అనుకుంటే కూడా ఆ గుడి దగ్గర కూడా అడ్డు పెడుతూ ఉండి, ఆ గుడి దగ్గర కూడా మోకాలు అడ్డుతూ ఉండి, ఆ గుడిలో కూడా దీపం పెట్టుకుంటూ దీపం పెట్టుకోనివ్వకుండా అదేమంటే వేరే మతస్థులు ఎవరు అక్కడ వచ్చి నానా ఇది చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మూర్ఖుల్లా మనం ఎన్నుకోవాల్సింది అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది హిందువులకి. ఇంకా కూడా హిందువులకు అర్థం కాకపోతే మీరు నిజంగా మనుషులే కానట్టు లెక్క. మనిషి అన్నవాడెవరు? దేవుడి సృష్టి. అటువంటి దేవుడికి ఆ రకం జరుగుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటావా? ఆలోచించు నువ్వే. నేనేమంటలా, నువ్వు మనిషివే కదా, నువ్వే ఆలోచించు. నేను మరలా చెప్తున్నా, వైసీపీకి ఓటేయద్దు అన్నాను తప్ప టీడీపీకి ఓటేయమని, జనసేనకు ఓటేయమని, బీజేపీ ఓటేయమని నేను చెప్పలేదు. వైసీపీని ఓడించడని చెప్పారు 2024. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎవరైతే హిందూ దేవాలయాల మీద విషం కక్కుతూ ఉంటారో, ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని దాన్ని నాశనం చేద్దాం చూస్తూ ఉంటారో వారిని మాత్రం మీరు ఓడించండి, వారికి మాత్రం ఓటేయకండి. నేను ఇదే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. నేను అడిగిన దానిలో ఎక్కడన్నా స్వార్థం ఉందా? ఎక్కడన్నా ఒక పార్టీ స్టాండ్ ఉందా? పోనీ ఒక మతానికి సంబంధించిన తేడాగా చెప్పానా? లేదే. మరి దారుణంగా ఈ అభివృద్ధి తీర్మానం వీగిపోతుంది. కాంగ్రెస్ ఇండి కూటమిలో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు అన్న వాళ్ళు తూ అని ఉయ్యటం, చీ అని ఎన్నికలలో పక్కన పెడతాం గ్యారెంటీ నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ముస్లింలే క్రైస్తవులు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి గుడులలో పురాతన గుడులైనా కానీ వాటిని జీర్ణోద్ధారణ చేసి వాటిలో ధూపదీప నైవేద్యాలు వెలిగించాలా వద్దా? కింద కామెంట్లో మీరే తెలియచేయండి.